నాన్ వెజిటేరియన్ లాంటిది ఏదో చేస్తారు. ఇవన్నీ కలిపి పులిహోర గారెలు రొట్టెలు ఇంట్లో పనిచేసేవాళ్ళు ఉంటారు. అవన్నీ టేబుల్ మీద పెడతారు చేసి. ముందు మా ఆవిడ స్నానం చేసి తలస్నానం అవి తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టి, ఆ దేవుడి దగ్గర పెట్టడం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజనానికి పూజలు అన్నీ అయిపోయిన తర్వాత భోజనం కూర్చుంటారు కదా, డైనింగ్ టేబుల్ పెట్టేటప్పుడు వడ్డించడానికి అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను ఇక్కడ పెట్టాను అని చెప్పడానికి కొంతమంది మనకి సహాయకులు ఇంట్లో వాళ్ళు ఉంటారు. వాడు చూస్తాడు, వాడికి తినాలని ఉంటుంది, దాని మీద నాకు రైట్ ఉంది, వాడికి లేదంతే. మానసికమైన థాట్ ఒకటే, ఇన్నే థాట్ ఒకటే, భలే ఉంటుంది ఇది అన్నాడు. అందుకని నేనేం చెప్పానంటే, ఇప్పటికీ పాప మా ఇంట్లో వాళ్ళు కూడా ఏమో వాటి వరకు నేను చెప్పినట్టు తర్వాత వింటారో లేదో తెలియదు, కానీ దేవుడు పెట్టిన తర్వాత కొద్దిగా ఇంట్లో వాళ్ళకి తీసి ఎవరి ప్లేట్స్లో వాళ్ళకి, ప్లేట్ అంటే ఎవరి కప్స్లో వాళ్ళకి ఇది మీరు తినొచ్చు ఇది మీరు తినొచ్చు అని వాళ్ళకి పెట్టేసి ఆ తర్వాత వాళ్ళు సర్వ్ చేస్తున్నారు అనుకోండి, సైకలాజికల్గా మనకు ఉంది, వీ విల్ ఈట్ ఇట్ ఆఫ్టర్ వర్డ్స్. వీళ్ళు తిన్న తర్వాత మనం తినొచ్చు, వీళ్ళు తిన్న తర్వాత మిగిలిందే మనం తినాలనే ఆలోచన వాళ్ళకి రాదు. అది మనం బయట చేయగలిగారు. ఇది నేను అందరికీ చెప్పేసి నేను చూడండి